అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. ఈ ప్రణాళికలు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. సంగీతం వినడం లేదా పాడటం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సంగీత సాధన చేసేవారికి ఇది చాలా మంచి రోజు. వర్క్షాపులు లేదా సెమినార్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడటం వల్ల మీ మెదడు చురుకుగా ఉంటుంది. మీరు సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు లక్ష్యాలను సాధించడానికి అధిక ప్రేరణతో ఉంటారు. మీ ఉత్సాహం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. ఆర్థికంగా లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడి నుండి ఆకస్మిక ధనలాభం సంతోషాన్నిస్తుంది. నాటక రంగంలో మీ ప్రమేయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. రంగస్థల ప్రదర్శనలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. కొత్త వంటకాలను ప్రయత్నించడం మీకు ఆనందాన్నిస్తుంది. మీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఈ రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా ఉత్తేజంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అటువంటి యాత్రలకు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు చాలా మంచిది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీరు నిత్యం ఇష్టదైవ నామాన్ని స్మరించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్ప బలం ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసే దృఢ నిశ్చయం ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండవు. ఆరోగ్య సమస్యల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కొంతమంది వ్యక్తులు మీ నమ్మకాన్ని ఈ రోజు వమ్ము చేస్తారు. మీరు ఇతరులపై అతిగా పెట్టుకున్న విశ్వాసం నిరాశకు గురిచేస్తుంది. విద్యుత్ సంబంధిత పనులలో ఎటువంటి ఆటంకం ఉండదు. పూర్తి శక్తి అందుబాటులో ఉంటుంది. విద్యుత్ పరికరాల కొనుగోలుకు అనుకూలం. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ పని సామర్థ్యం పెరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమవుతారు. నాట్యం చేసేవారికి ఈ రోజు శుభప్రదం. వారి ప్రదర్శనలు ప్రశంసలు అందుకుంటాయి. ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి. ఎలాంటి గొడవలకు తావు లేకుండా మీ వాదనలు సులభంగా నెగ్గుతాయి. ఇతరులతో సంభాషణలలో మీరు సంయమనం పాటిస్తారు. ప్రశాంతత నెలకొంటుంది. కౌన్సెలింగ్ తీసుకోవడం వలన మీ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. నిపుణుల సలహాలు మీ భవిష్యత్తుకు మార్గం చూపుతాయి. మానసిక శాంతిని పొందుతారు. అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. మంచి పుస్తకాలు చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. పఠనం ద్వారా కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పొందుతారు. ట్రావెల్ ప్లాన్స్ వాయిదా పడతాయి. ప్రయాణాలలో ఊహించని అవాంతరాలు ఎదురవుతాయి. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. సమయ నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది.
స్టార్టప్లు ప్రారంభించే వారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు ఆకర్షిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల మద్దతును పొందుతారు. మీ మాటలకు, చర్యలకు విశేష గౌరవం లభిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఈ రోజు మంచి విజయాన్ని సాధిస్తారు. కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు. మీరు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశుసంపద పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాయి. పశు పోషణ ద్వారా మంచి లాభాలు పొందుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా ఉపయోగపడతాయి. క్లిష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తారు. గతంలో పడిన శ్రమకు తగిన ఫలితాలు ఈ రోజు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకుంటారు. పొదుపు పెంచుకోవడానికి ఇది మంచి రోజు. కోచింగ్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఇతరులకు శిక్షణ ఇస్తారు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. శరీరానికి సరైన విశ్రాంతి లభించక బలహీనత పెరుగుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడటానికి అనుకూలమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అనుకూలంగా మారుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి విశ్వం మద్దతుగా ఉంటుంది. మీపై సామాజిక గౌరవం, పలుకుబడి ఈ రోజు తగ్గిపోతాయి. సమాజంలో మీ పరువుకు నష్టం కలిగించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆత్మీయత పెరుగుతుంది. వారి బంధం మరింత బలపడుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీకు లాభాన్నిస్తుంది. టెక్నాలజీ ద్వారా మీ పనులు వేగవంతమవుతాయి. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. మీరు పురోగతి సాధిస్తారు. మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు విజయవంతమవుతాయి. మీరు మంచి లాభాలు పొందుతారు. మీరు ఇంటి సంస్కరణ పనుల కోసం ప్రయత్నించినా అవి ఆలస్యమవుతాయి. మరమ్మట్టులు సరిగా జరగక చికాకు పెరుగుతుంది. కళారంగంలో ఉన్నవారు ఈ రోజు సరియైన గుర్తింపు పొందలేకపోవచ్చు. కళాత్మక ప్రదర్శనలలో లోపాలు కనిపిస్తాయి. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాసేవలో పాల్గొనడం వల్ల గౌరవం పెరుగుతుంది. వాతావరణం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. ఫిషరీస్, మత్స్య పరిశ్రమ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు కలుగుతాయి. చేపల పెంపకం లేదా అమ్మకంలో అనుకూలత ఉంటుంది. లైఫ్ కోచింగ్ చేసేవారికి మంచి రోజు. ఇతరులకు సరియైన మార్గదర్శకత్వం చేస్తారు. మీరు చేసే చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి పనిని ఆచితూచి చేయాలి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతినిస్తుంది. దైవ ప్రార్థనలతో పుణ్యం లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొని హాయిగా గడుపుతారు. మానసిక విశ్రాంతి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. దివ్య చింతన ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. దైవభావనతో కూడిన ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు, అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామితో సంబంధంలో చికాకులు, నిరుత్సాహం కలుగుతాయి. ఈ రోజు మనసు నిండా సంతృప్తి, ఆనందం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విజయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు సవాళ్లు ఎదురవుతాయి. ప్రాజెక్టుల అమలులో జాప్యం ఉంటుంది. క్రీడలలో పాల్గొనేవారికి విజయం లభిస్తుంది. నూతన రికార్డులు సృష్టిస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.